హాయ్ అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నేను ఇగో ఈ రకంగా అన్నీ సర్దుకున్నాను. ఇలా సర్దుకుని అన్నీ రియల్ ఇవేనండి. వెండి అన్నీ సిల్వరేనండి. మనం జర్మన్ సిల్వర్ వాడకూడదు. అందులో ఒక రకమైన మెటల్ కలుస్తుంది కాబట్టి జర్మన్ సిల్వర్ ఎప్పుడు పూజలో వాడకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి లేకపోయినా పంచలోహాలతో అయినా పెట్టుకోవచ్చు, మట్టితో అయినా పెట్టుకోవచ్చు, కానీ జర్మన్ సిల్వర్తో మాత్రం మనం పెట్టుకోకూడదండి. అయితే ఇవాళ నా నైవేద్యాలు కూడా ఒకసారి చూసేయండి. కొబ్బరికాయ, అలాగనే బెల్లం పానకం, ఇది పెసరపప్పు, వడపప్పు అంటాం కదా, వడపప్పు, ద్రాక్ష పళ్ళు, అలాగనే దానిమ్మ పళ్ళు అమ్మవారికి ఇష్టం కదా, యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు, తర్వాత సీతాఫలం, తర్వాత బత్తాయి ఫలం. ఇవి ఫలాల్లో ఇవి నైవేద్యం పెట్టుకున్నానండి. ఇది అమ్మవారికి పప్పు అన్నం నైవేద్యం పెట్టుకున్నాను. అలాగనే అక్కడ పులగం నైవేద్యం పెట్టానండి. నెయ్యి వేసి బెల్లం ముక్క పెట్టి పెట్టాలి. అలాగే పులగం పెట్టాను. అలాగనే పులిహార పెట్టాను. అలాగే తీపిగారులు, అల్లంగారులు అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారికి అల్లంగారులు పెట్టాను. అలాగనే ఇది పూర్ణం వేయాలి కదా, అందుకు పూర్ణం. అలాగనే అవి ఏంటనుకుంటున్నారు, అవి బొబ్బట్లండి. ఇవాళ నేను చేసుకున్నటువంటి పూజ అండి. ఇలా అరటిగలలు, వెండివి ఇలా పెట్టుకున్నానండి, చూడండి. అలాగనే పాలవెల్లి కూడా ఇక్కడ అమర్చుకున్నాను. ఈ అమ్మవారికి పాలవెల్లి కట్టాలి కదా, మనం వినాయక చవితికి కూడా కట్టుకోవచ్చు, ఎప్పుడైనా కట్టుకోవచ్చండి. ఇది నా పూజ ఇదన్నమాట. ఇది పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసుకునేవి. ఇవన్నీ నా పువ్వులు పెట్టుకునేవండి. ఇవి చిట్టి గాజులు, అలాగనే బంగారం పూలు, వెండి పూలు, అలాగనే మారేడు దళాలు, బంగారం వెండి కలిపి అవి అంటే బంగారం ఒకటైనా వెయ్యాలి. అలాగే చిట్టి గాజులు అండి. ఇవి చిట్టి గాజులు మామూలు అమ్మవారికి ఎన్ని వేసినప్పటికీ మనం మట్టి గాజులు వేస్తేనే అమ్మవారికి ఇష్టం అండి. మనం ఎన్ని వేసినా, మనం బంగారపు గాజు వేసుకున్నప్పటికీ చేతికి ఒక మట్టి గాజు మాత్రం ఉండి తీరాలండి. ఉంటేనే అమ్మవారికి ఇష్టం. అందుకని ముందు చిట్టి గాజులతో వేసి, తర్వాత బంగారం గాజు వేసి, తర్వాత వెండి గాజులు వేయాలండి. అయితే మనం బంగారం గాజులు వేసుకుని అమ్మవారికి వెండి గాజులు వేయడం నాకైతే నచ్చదండి. నాకైతే ఉత్తినే చేయించుకున్నాను. అందరూ చేయించుకున్నారని చెప్పేసి నేను చేయించుకున్నాను. కానీ నాకైతే అమ్మవారికి వెండి గాజులు అన్నది వేయడం ఇష్టం లేదు. వెండి వాటిలో అన్నిట్లోని మనం నైవేద్యాలు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు, కానీ అమ్మ మనకిచ్చిన బంగారం గాజులు వేసుకుంటూ అమ్మకి వెండి గాజులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే నచ్చలేదండి. నేనైతే ఎప్పుడు చెయ్యలేదు కూడా, చెయ్యను కూడానండి. ఎందుకంటే అమ్మకి మనకి చేతనైతే బంగారం గాజులతో చేసుకుందాం, లేకపోతే మానేద్దామండి. అందరూ కూడా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి లేకపోయినా పర్వాలేదు, మామూలు మట్టి గాజులతో చేస్తే అమ్మకి ఎంతో ఇష్టం. పసుపు కుంకాలతో చేస్తే ఇష్టం, గంధంతో చేస్తే ఇష్టం. అలాగనే నేను మహాబిల్వం, యాక బిల్వం, పంచబిల్వాలతో నేను చేసుకున్నానండి. ఈ పూజ త్రిబిల్వంతో చేసుకున్నాను. ఆంజనేయ స్వామికి నేను తమలపాకులు పూజ చేసుకుంటాను, అలాగే చేసుకున్నాను. ఇవాళ నేను చేయించుకున్న చెవులు వండి ఇక్కడ ఇదన్నమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి.